సంపాదించిన కొద్దీ వస్తాయి సిరి సంపదలు. అయితే ఆ సిరి సంపదలుంటే సరిపోతాయా? ఇంకా దానికి తోడుగా ఇంకేమైనా ఉండాలి అనుకుంటే, ఆ సిరి సంపదలతో పాటు అందరికీ కావలసింది మనశ్శాంతి, ప్రేమ, అభిమానాలు ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే ఈ సిరి సంపదలతో వీటిని మనము కొనలేము. అందుకే అవి ఎలా ఉంటే ఆ సిరి సంపదలు వస్తాయి. ఎవరి వల్ల మన కుటుంబానికి సిరి సంపదలు వస్తాయి అంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండడం కానీ, అదేవిధంగా ఆ భార్యాభర్తలు వారి యొక్క అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ చూసుకునే పద్ధతిలో కానీ, మన పిల్లల్లో ఉన్నటువంటి సంస్కారం వల్ల కానీ, వారి ప్రవర్తన వల్ల కానీ మనకు సిరి సంపదలు తప్పకుండా పెరుగుతాయి. ఇవే మనకు సిరి సంపదలు. ఎప్పుడు మన వెంబడి ఉండి మనకు తోడుగా ఉండేటటువంటి సిరి సంపదలు ఇవి. ఆ సంపదలేమో ధనం సంబంధించిన సంపదలు, కానీ ఇవి ప్రేమలు, అభిమానాలకు సంబంధించినటువంటి ఒక సంపదలు ఇవి. అదేవిధంగా మన పిల్లలు మనను గౌరవించడం, లేదా మనము మన తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవిస్తున్నాం, ఈ తల్లిదండ్రులు వాళ్ళ నుంచి మనం ఎలాంటి ఆశీస్సులు మనం కోరుకుంటున్నాం, ఎలాంటి ఆశీస్సులు వాళ్ళ ద్వారా మనకు అందుతున్నాయి, ఇవి మన పిల్లలు ఏ విధంగా చదువుతూ ఉన్నారు, ఎంత మంచి పేరు ప్రతిష్టలు మన కుటుంబానికి తీసుకొస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు సిరి సంపదల్లో భాగమే. సిరి సంపదలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇవి కూడా మన కుటుంబం వల్ల వచ్చేవి సిరి సంపదలు.